హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే సుప్రసిద్ధమైన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి. ఈ దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ పట్టణంలోని విజయవాడ నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటపాలెం అనే ఊరిలో ఈ దేవస్థానం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ నిర్మించారు. ఈ దేవస్థానం ఇక్కడ 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా ఇక్కడ అలాగే నిర్మించారు. దేవాలయం చుట్టూ ఎత్తైన గోడలు, ఆ గోడల కంటే ఎత్తైన గాలి గోపురాలు, అంతకంటే అందంగా బంగారపు రంగు వర్ణంలో మెరిసిపోతున్న ఆ గోపురాన్ని ఒకసారి మీరు చూడండి. అందులోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. అంతేకాకుండా మీరు ఒక్కసారి చూసారంటే ఇది గుడి నమూనా అండి. ఈ నమూనా ఎలా అయితే ఉందో ఈ గుడి కూడా అచ్చం అలానే నిర్మింపజేశారు. మీరు ఒక్కసారి చూడండి, మొత్తం గాలి గోపురాలు, మధ్యలో గర్భాలయం. మన దేవస్థానంలో ఇక్కడ చాలా విశాలవంతమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. దేవస్థానం లోపల చాలా విశాలంగా మరియు సౌకర్యవంతంగా ఉంది. ఈ దేవాలయాన్ని పెద్ద పెద్ద బండరాలతో నిర్మించారు. చూడడానికి లోపల చాలా అందంగా ఉందండి. ఒక్కసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో.
ఇదే కాకుండా పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. అచ్చం తిరుపతి లడ్లూనే ఇక్కడ ప్రసాదంగా ఇస్తున్నారు. ఒక్కొక్క లడ్డు వేల 50 రూపాయలు మాత్రమే. ఇదే కాకుండా ప్రతిరోజు ఆలయం బయట నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆలయంలో భక్తులు చాలామంది వస్తున్నారండి. నిజంగా ఈ ఆలయం అయితే ఒక అద్భుతంగా ఉంది. మీకు ఒకసారి చూడాలనిపిస్తే మరి ఇంకెందుకు ఆలస్యం, విజయవాడ పక్కనే ఉన్న మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.